హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన రాగులతో బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ముందుగా అన్ని పప్పులను నానబెట్టుకున్నాను. దీనికోసం ముందుగా నేను 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే వైట్ రైస్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇంకా 2 కప్పుల రాగులు కూడా తీసుకున్నాను. అలాగే 1 కప్పు సాయి మినపప్పు తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను కలిపి ఒకేసారి నానబెట్టుకుంటున్నాను. అందులో 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. సో మీరు కావాలంటే అన్నీ విడివిడిగా, పప్పులని విడిగా, బియ్యం విడిగా, అలాగే రాగులను విడిగా కూడా నానబెట్టుకొని మిక్సీలో వేసుకున్నప్పుడు ఒకేసారి వేసుకోవచ్చు. అలాగే నేను వాటితో పాటుగా 1 కప్పు అటుకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సో ఈ పప్పులన్నీ నానిపోయిన తర్వాత నేను అవన్నీ కూడా మిక్సీలో వేసుకొని చాలా మెత్తగా అయ్యేలాగా నేను రుబ్బుకున్నాను. మీ దగ్గర గ్రైండర్ ఉంటే అందులో వేసుకొని మెత్తగా అయ్యేలాగా మీరు కూడా రుబ్బుకోండి. ఇంకా ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అంతా పిండిని కూడా ఒక పెద్ద గిన్నెలో తీసుకోండి. ఎందుకంటే రాత్రంతా మనము దాన్ని ఫెర్మెంట్ అయిన తర్వాత అంటే పిండి కొంచెం పొంగినట్టు అవుతుంది కదా. సో కింద పడిపోకుండా మనం ఒక మాదిరి సైజు ఉన్న గిన్నెని తీసుకొని అందులో మనము రుబ్బిన పిండినంతా వేసుకొని పెట్టుకుంటే, మనం చూసారు కదా ఇక్కడ నాకు ఎంత బాగా పొంగిందో. పిండి అంతా లూజ్గా చాలా మంచిగా ఫర్మెంట్ అయింది. పిండి కూడా చాలా పొంగింది. చూస్తున్నారు కదా మంచిగా లూజ్గా ఎంత బాగుందో. వీటిలో మనం దోశలు వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. సో నేను చూశాను కదా, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిండి చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో, ఎంత లూజ్గా. ఇది మనకి హెల్దీ కూడా, మనకి ఎందుకంటే ఇది మనం రాగులతోనే చేసుకుంటున్నాం. ఇంకా బ్రౌన్ రైస్ కూడా ఉంది కదా ఇందులో. సో చాలా హెల్దీ. దీన్ని మనము ఇంకా దీంతో అనేక రకాలుగా, ఒకటే పిండి కానీ దీన్ని మనం ఎన్నో రకాలుగా టిఫిన్స్ వేసుకోవచ్చు. నేను ఈ ఒకటే పిండితో నేను రకరకాల టిఫిన్స్ వేశాను. మనకి బోర్ కొట్టకుండా చక్కగా రోజుకొక టిఫిన్ వేసుకొని తినొచ్చు. ఎందుకంటే ఇది ఒకటే పిండి, మనం ప్రతిరోజు దానికి సపరేట్గా అలా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు కదా. ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న పిండితో దోశలు వేసుకుందాము. చాలా క్రిస్పీగా, చాలా బాగా టేస్టీగా వచ్చాయి. సో దానికోసము ముందుగా మనము రుబ్బుకున్న పిండిలో సరిపడా సాల్ట్ వేసుకొని మనము ఒకసారి మొత్తం కలుపుకుందాము. తర్వాత పెనం కూడా పెట్టి వేడైన తర్వాత నేను దోశలు వేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా హెల్దీ కూడా కదా. సో ఈ దోశల్ని మనం రకరకాలుగా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకొని, అలాగే ఇంకా మనము ఎగ్ వేసుకొని, కారం పొడి దోశ, ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు. సో నేను ఈరోజు జస్ట్ దోశలు వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకొని. మీరు దీన్నే రకరకాలుగా మీకు ఇష్టమైన రీతిలో కూడా మీరు టేస్టీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, దోశ వేసేటప్పుడు కూడా నాకు పెద్ద కష్టం అని ఏమీ అనిపించలేదు, చాలా ఈజీగా వచ్చేసింది. అండ్ చూస్తున్నారు కదా, జస్ట్ లేపగానే కూడా ఎట్లా మంచిగా వచ్చేసిందో. ఎర్రగా కూడా వేగింది కింద. అండ్ ఈ కలర్ ఇలాగే వస్తాయి, రాగుల కలర్ కదా. సో మంచిగా ఎర్రగా వేగింది అటు ఇటు కూడా. చూస్తున్నారు కదా, దీన్ని మీరు ఎగ్ కూడా పైన వేసుకొని ఎగ్ దోశలాగా కూడా వేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఏదో రకమైన టేస్ట్గా ఉంటుందేమో అలా అనుకుంటారేమో, అలా ఏమీ లేదు, చాలా టేస్టీగా ఉన్నాయి. సో వేసుకునేటప్పుడు కూడా కష్టంగా నాకేం అనిపించలేదు, చాలా ఈజీగా వచ్చేసింది. చాలా చక్కగా క్రిస్పీగా సన్నగా కూడా వచ్చాయి దోశలు. చూస్తున్నారు కదా, మరి ఇలాంటి హెల్దీ దోశలని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ టేస్ట్ మీరు కూడా చూసి ఆనందిస్తారు. ఇది మనము ఈ పిండితోనే రకరకాల దోశలను కూడా వేసుకోవచ్చు. సో మొదటిగా నేను చేసిన బ్రేక్ఫాస్ట్ దోశలు అనమాట. చాలా టేస్టీగా వచ్చాయి. అలాగే ఇప్పుడు మనము ఇంకొక రకం బ్రేక్ఫాస్ట్ చూద్దాము. ఇదే పిండితో ఇక్కడ చూస్తున్నారు కదా, ఊతప్పము. సేమ్ పిండి, మనం సపరేట్గా మనము నానబెట్టి చేయాల్సిన అవసరం లేదు, చాలా బాగా టేస్టీగా వచ్చాయి. ఇంకా ఇందులో మనము క్యారెట్ అవి మనకు కావాల్సినవి కూడా వేసుకోవచ్చు. సో ఈ ఊతప్పం ఎలా వేసానో కూడా చూసేయండి. సేమ్ పిండి పెనం వేడెక్కిన తర్వాత నేను ఇలాగా కొంచెం పిండి తీసుకొని మరీ ఎక్కువగా మెదపకుండా జస్ట్ కొంచెం అలా పైన అనేసి దాని మీద నేను ఆనియన్స్ కొంచెము, ఇంకా మిర్చి, ఇంకా కొంచెం జీలకర్ర, అలాగే నేను కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకొని నేను ఈ ఊతప్పం వేసుకున్నాను. అలాగే పైన నేను కొంచెం కొత్తిమీర కూడా నేను వేసుకున్నాను. అలాగే మీకు కావాల్సినవి కూడా ఇవే కాకుండా మీకు ఏ కూరగాయలు కావాలన్నా అవి పైన వేసుకొని ఊతప్పం తయారు చేసుకోవచ్చు.
చాలా టేస్టీగా ఉంది. పైన కొంచెంగా మనము ఆయిల్ కూడా వేసుకొని చక్కగా ఉడికేంత వరకు మనము వేగేంత వరకు అది కూడా మనం ఉంచుకుంటే చాలా వేగి చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు ఇది కూడా ట్రై చేసి చూడండి. దీనికి మనం సెపరేట్‌గా కూడా మనము పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు కదా! జస్ట్ సేమ్ పిండితోనే నేను ఈ ఊతప్పం కూడా వేసుకున్నాను. అలాగే హెల్తీగా క్యారెట్ తురుము, అలాగే బీట్రూట్ అలా మీ దగ్గర ఏదున్నా కూడా చక్కగా పైన అలా తురుముకొని ఆ ఊతప్పం పైన కలర్ఫుల్‌గా వేసుకొని తినండి. కిడ్స్ కూడా చాలా టేస్టీగా అంటే వదిలిపెట్టకుండా తింటారు. ఇలా కలర్ఫుల్‌గా ఉందనుకో టిఫిన్ ఎవరికైనా ఇష్టపడతారు కదా! ఈసారి మీరు ఇది కూడా ట్రై చేయండి. ఇంకా ఊతప్పము కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఒకవైపు మనకి ఉడికిన తర్వాత దాన్ని నిదానంగా రెండవ వైపు కూడా మనం తిప్పుకుంటే రెండవ సైడ్ కూడా మనకి ఎర్రగా వేగిద్ది. ఎందుకంటే లోపలి వరకు మనం నీట్‌గా ఉడకాలి కదా! లోపలి వరకు పిండి పిండిగా ఉంటే బాగోదు కదా! అలా నీట్‌గా మనకి రెండు వైపులా కూడా ఉడికించుకున్న తర్వాత వేగిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్‌లోకి ప్లేటింగ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూసారు కదా! ఇక్కడ రెండో వైపు కూడా ఎర్రగా ఏగిపోయింది. పైన క్యారెట్, ఆనియన్స్ కూడా మంచిగా ఎలా కనిపిస్తున్నాయో వేగి కొత్తిమీర కూడా చూస్తున్నారు కదా! ఇదే విధంగా మనము ఊతప్పాన్ని కూడా మనము బ్రేక్‌ఫాస్ట్ ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం మనం ఇంకో పిండి వేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా! చాలా ఈజీగా ఊతప్పం మనకి రెడీ అయిపోయింది. ఇంకా చూడ్డానికి కూడా ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఈ ఊతప్పం కూడా ట్రై చేయండి. అలాగే మనము ఇప్పుడు గుంత పొంగనాలు వేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత భలే వచ్చాయి కదా! టేస్టీగా కూడా ఉన్నాయి. సో, అదే పిండి సేమ్ పిండి మనము దీనికి సెపరేట్‌గా పిండి కూడా నానబెట్టాల్సిన అవసరం లేదు. సేమ్ దోస పిండితోనే మనము గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! లోపల వరకు ఉడికి ఎంత బాగా ఉన్నాయో కనిపిస్తున్నాయో. దీన్ని మీరేమని పిలుస్తారు మీ ఊర్లో? మేమైతే గుంత పొంగనాలని అంటాము. సో, దీనికోసం ముందుగా నేను గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా! స్టవ్ వెలిగించుకొని నేను గుంత పొంగనాల ప్యాన్‌ని హీట్ చేసుకున్నాను. ఆహ్, ఇంకా మనకి ఈ ప్యాన్ వేడెక్కగానే అన్ని గుంటలు కనిపిస్తున్నాయి కదా! లోపల హోల్స్ లాగా. సో, నూనె వేసుకొని కొంచెము మనము అందులోపల మనం పిండిని వేసుకుందాము. ఉత్త పిండి వేస్తే అతుక్కుపోతుంది కదా! సో, కొంచెం నూనె వేసుకోవాలి. నూనె లేదంటే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో, అన్ని హోల్స్ లోపల కూడా నేను ఈ పిండిని వేసుకుంటున్నాను. సో, దీనిపైన వన్స్ పిండి వేసుకోగానే అన్నిటిల్లో దానిపైన మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ కూడా వేసుకోవచ్చు. దీనిలో నేను ఆనియన్స్, మిర్చి ఇంకా మనకి క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇంకా మీరు బీట్రూట్ అలా అన్ని రకాలుగా మీకు ఏది నచ్చితే అన్ని వెజ్జీస్ వేసుకోవచ్చు. సో, ఎలా వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. హెల్తీ కదా! వెజ్జీస్ కూడా మనం తినడం మూలంగా. సో, ఆ విధంగా నేను ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా ఇచ్చినప్పుడు కిడ్స్ కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది కదా! ఇవన్నీ కూడా మనము ఒకవైపు వేగంగానే మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని మనము వేగించుకోవాలి. ఆ లోపల పిండంతా కూడా మనకి శుభ్రంగా మొత్తం ఉడికిపోయేలాగా మొత్తం వేగేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలనమాట. సో, ఈ వెజ్జెస్ కూడా మనం రెండో వైపు తిప్పినప్పుడు వేగేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ముందే తీసేయకుండా. సో, పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కదా! సో, ఆ విధంగా నేను ఇక్కడ రెండో వైపు కూడా తిప్పేసుకొని అన్నిటిని కూడా నేను ఉడికించుకుంటున్నాను. ఇంకా మనం రెండు వైపులా కూడా ఉడికిన తర్వాత అన్నీ మనము ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ఇంకా చూసారు కదా! ఎంత బాగా ఎర్రగా వేగాయో. వెజ్జెస్ కూడా అంతే బాగా మంచిగా నీట్‌గా వేగిపోయాయి. సో, దీన్ని మనము ఇప్పుడు పిండి వేసుకొని దాని మీద ఈ వెజ్జెస్ వేసుకున్నాము కదా! దీన్నే మనం ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. వన్స్ ఇవన్నీ తీసేసిన తర్వాత పాన్ ఒకసారి మధ్యలో ఆ హోల్స్ దగ్గర అన్నీ కూడా మనం ఒకసారి తుడిచేసుకొని మళ్ళీ కూడా అందులో ఇప్పుడు వెజ్జీస్ ఫస్ట్ వేసుకొని తర్వాత పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. అలా వేసుకున్న కూడా మనకి వెజ్జీస్ కూడా ముందుగా వేగిపోతాయి. అలాగే రెండో వైపు తిప్పుకున్నప్పుడు పిండి కూడా వేగిపోతుంది కదా! రెండవ సైడు. ఆ విధంగా ఇలా మీకు నచ్చిన విధంగా కూడా మీరు ఈ పొంగనాలని వేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఇందులో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే వెజ్జెస్ మనకి నీట్‌గా చూసారు కదా! ఎలా వేగుతున్నాయో. దీని మీద ఇప్పుడు పిండి కూడా వేసేసుకుంటే ఆ పిండి కూడా మంచిగా ఆ సైడు రెండు వైపులా తిప్పినప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనకి రెండు వైపులా కూడా నీట్‌గా వేగిపోతాయి. సో, మీకు ఏది ఈజీగా ఉంటే ప్రాసెస్ అలా చేసుకోండి. రెండు కూడా మనకి టేస్ట్ ఏమాత్రం తగ్గదు. చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఈ విధంగా మనం చిన్న చిన్నగా చేసుకునేవి
కిడ్స్‌కి మిర్చి లేకుండా కూడా వాళ్ళకి వేస్తే వాళ్ళు చాలా టేస్టీగా తింటారు. ఆనియన్ కూడా మధ్య మధ్యలో మనకి క్రంచీగా వస్తూ ఉంటుంది కదా! క్యారెట్ కూడా మనకి గానీ పిల్లలకి గానీ ఎవరికైనా కూడా చాలా హెల్తీ కదా! ఇంకా ఈ విధంగా మనము 2 వైపులా గూడా మనము ఉడికించేసుకుంటే ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం ఇవి కూడా మనం తీసేసుకోవచ్చు. సో, ఈ విధంగా చేసుకోవడం మూలంగా మనము ఒకే పిండితో మనము ఈ 3 రకాల టిఫిన్స్ చేసుకున్నాం గదా! పైగా రాగులు చాలా హెల్తీ. సో, దీని కోసం గూడా మనం సెపరేట్‌గా మనము పిండి రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే పిండితో మనం ఈ విధంగా అన్ని రకాల టిఫిన్స్ ఇప్పుడు చూపించిన 3 టిఫిన్స్‌ని కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో, మనము ఒకే పిండితో రోజుకొక టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. సో, కిడ్స్‌కి కూడా ఇది చాలా టేస్టీగా, ఈజీగా తినేలాగా ఉంటుంది. ఇంకా లంచ్ బాక్స్‌లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. హెల్తీ కూడా కదా! సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత బాగా వచ్చాయో పొంగనాలన్నీ కూడా. వీటిలోకి చట్నీ గానీ, చట్నీ లేకపోయినా మిర్చి అవి ఉన్నాయి కాబట్టి, ఉల్లిపాయ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటి అలా తిన్నా కూడా మీకు టేస్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇవి రాగులతో చేసాం కాబట్టి చాలా టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది అని అలా అనుకోవద్దు. చూసారు కదా! ఇక్కడ లోపలి వరకు ఉడికి ఎంత బాగా ఉందో. ఈజీగా చక్కగా టేస్టీగా మెత్తగా లోపల పైనేమో క్రంచీగా చాలా టేస్టీగా ఉంది. సో, ఈ విధంగా మనము ఒక పిండితో ఇన్ని రకాల టిఫిన్స్ ఒకేసారి చేసుకోవచ్చు. సో, దీనికి మనము ప్రత్యేకంగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you. Thank you so much. Thank you for watching. Please subscribe to my channel, like, share, and be happy.